రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. తప్పుడు ఐడి నిందితులను పట్టించింది. వారి దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. రామేశ్వరం కెఫే కేసులో ఉగ్రవాదుల తప్పుడు ఐడీనే పోలీసులకు బలమైన క్లూనిచ్చింది. మొదట ఈ కేసు దర్యాప్తులో బాంబర్ వాడిన లిమిటెడ్ ఎడిషన్ బేస్బాల్ క్యాప్ దర్యాప్తు సంస్థల చేతికి చిక్కింది. వారు దాని ఆధారంగా చెన్నైలోని ఓ లాడ్జిలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కర్ణాటకలో ఎన్ఐఏ పలుచోట్ల సోదాలు చేసింది. ఈ క్రమంలో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మేనేజర్ అయిన ముజమ్మిల్ షరీఫ్ను అరెస్ట్ చేసింది. వాస్తవానికి నిందితులు చెన్నైలోని లాడ్జిలో ఉండేందుకు ఓ గుర్తింపు పత్రంతో పాటు షరీఫ్కు సంబంధించిన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ గల సిమ్ను అప్పటికే షరీఫ్ దాదాపు 5 నెలల క్రితం వరకు తన ఫోన్లో వాడాడు. ఇది దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. ఈ దాడికి లాజిస్టిక్స్ సాయం చేసిన షరీఫ్ను అధికారులకు పట్టించింది. షరీఫ్ను అరెస్ట్ చేసిన రోజే ప్రధాన నిందితులైన షాజిబ్, తాహా పేర్లను దర్యాప్తు సంస్థ ప్రకటించింది. వీరిద్దరూ విఘ్నేష్, సుమిత్, మహమ్మద్ జునైద్ సయీద్ పేర్లతో ఫిబ్రవరిలో చెన్నైలోనే మకాం వేసినట్లు మార్చి 29న ఎన్ఐఏ గుర్తించింది. నిందితులు దర్యాప్తు బృందాలను గందరగోళానికి గురిచేయడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు. కొత్తగా ఒక్క ఫోన్ లేదా సిమ్ను కొనుగోలు చేయలేదు. వీలైనన్ని ఎక్కువ చేతులు మారిన కార్డులు, ఫోన్లు మాత్రమే తీసుకున్నారు. నిందితులు వాడిన ఒక ఫోన్లో ఏకంగా 150 సిమ్ కార్డులున్నాయి. షాజిబ్, తాహా 2020 నుంచి పూర్తిగా అండర్ గ్రౌండ్లో ఉన్నారు. వీరు ఆ సమయంలో కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. తాహాకు క్రిప్టోకరెన్సీ మార్గంలో నిధులందితే వాటిని మిత్రులు, తెలిసిన వారికి పంపి భారత కరెన్సీలోకి మార్పించేవాడు. వాటినే రోజువారీ ఖర్చులకు వాడుకునేవారని దర్యాప్తు బృందాలు అంచనా వేశాయి. ఈ క్రమంలో దొంగ ఐడీలు, ఐసీసీలో చేరేందుకు వచ్చిన వ్యక్తుల గుర్తింపు కార్డులను తాహా వాడుకున్నాడు. ఈ రకంగా ముజమ్మిల్ షరీఫ్కు లక్ష పంపించి పేలుడుకు అవసరమైన సామాగ్రి, సిమ్లు, ఫోన్ల కొనుగోళ్లు వంటి ఏర్పాట్లు చేయించాడు. క్రిప్టోల బదిలీపై తాహా చిన్ననాటి మిత్రుడిని కూడా ఇప్పుడు ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. శివమొగ్గ ఐఏఎస్ మాడ్యూల్ కేసులో జైల్లో ఉన్న మాజ్ మునీర్కు రామేశ్వర్ కెఫే బ్లాస్ట్ కుట్రపై ముందే అవగాహన ఉన్నట్లు తెలుసుకున్నారు. అతడి పేరును కూడా ఈ కేసులో 4వ నిందితుడిగా చేర్చారు.